అనకాపల్లిలో కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు రోజు అమావాస్య రోజున నూకాలమ్మ జాతర ఈ ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పండగ. ఈరోజు అందరికీ కొత్త అమావాస్య నూకాలమ్మగా ఆశీస్సులు ఈ ఉత్తరాంధ్ర మీద ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ నూకాలమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ ద్వారా. నిన్ననే అనకాపల్లిలో వారాహి విజయభేరి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. వారు కూడా ప్రారంభిస్తూ నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకుందాం వచ్చే ఏడాది, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కావాలని కోవడమే కాకుండా ఎన్నికలై గెలిచి వచ్చాక మొట్టమొదటగా నూకాలమ్మ దర్శనం చేసుకుంటా అని చెప్పడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. వారికి నూకాలమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసం, ఈ నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్రవ్యాప్త పండగగా రూపొందిద్దామని వారు హామీ ఇవ్వడం ప్రజల తరఫున వారికి నా సంపూర్ణ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాదు, నిన్న జరిగినటువంటి కార్యక్రమం చేసినటువంటి అశేషమైన ప్రజావాహినికి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు కూడా వాస్తవాన్ని నిన్న అనకాపల్లిలో అందరూ రోడ్ల మీద ఉన్నారు. నవ్వుతున్న భవిష్యత్ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవిశ్రాంతంగా వారు కృషి చేసి విజయవంతం చేసేందుకు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న రావటమే కాదు, మొదటి నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను, వై పవన్ కళ్యాణ్ అంటే నిన్న కనిపించింది స్పష్టంగా. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగే శక్తి ఉన్నటువంటి యువ నాయకుడు పవన్ కళ్యాణ్. అదొకటే కాదు, నిస్వార్థ జీవిగా రాజకీయ పదవులు కానీ అధికారం కానీ ఆశించకుండా రాష్ట్ర యోగక్షేమాలే ముఖ్యమని మరొకసారి తెలియపరుస్తూ, ప్రశ్నించడమే కాదు, మేము అధికారంలోకి వచ్చాక మేము చేయకపోయినా మమ్మల్ని మీరు ప్రశ్నించండి అని ధైర్యంగా అడగగలిగే నాయకత్వం ఒక పవన్ కళ్యాణ్ గారిలోనే ఉంది. జవాబుదారీతనం రాజకీయాల్లో ఉండాలని, ప్రజా జీవితంలో ఉండాలని నమ్మినటువంటి వ్యక్తి. ఈ యువతకు ఆదర్శప్రాయంగా, యువతకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్ళగలిగేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్లో ఉంది. ఇక మన స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్, పోలవరం కాకుండా అనకాపల్లికి సంబంధించి ముఖ్యమైన విషయాలు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా రూపొందించాక ఒక్క ఆఫీస్ బిల్డింగ్ కూడా, భవనం కూడా సొంత భవనం లేదు, అన్ని కూడా అద్దె భవనాలు ఉన్నాయి. ఒక మంచి కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలియపరచడం జరిగింది. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉండే విధంగా. దీంతో పాటు మంచి పార్కులు అనకాపల్లిలో లేవు, పార్కులు నిమిషాలు, వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్స్, ఇట్లా చిన్నపిల్లల పార్క్ అన్నీ కూడా అక్కడ శారదా బండ్ పార్క్ ఏదైతే గతంలో మధ్యలో ఆగిపోయిందో అన్నమయ్య పార్క్ వరకు వచ్చి అది పూర్తి చేస్తామని మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. అనకాపల్లి విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏవైతే 11 గ్రోయింగ్స్ ఉన్నాయో అన్ని గ్రోయింగ్స్ తక్షణమే అవన్నీ పూర్తిగా తయారు చేసి రైతుల కాలువలు కూడా పక్కగా చేసి రైతులకు అందరికి కూడా ప్రతి చొక్క నీరు రైతుకి ప్రతి ఎకరాకి అందే విధంగా కార్యక్రమం చేస్తాననేసి హామీ ఇవ్వడం జరిగింది.
వీటితో పాటు మనకి డంపింగ్ యార్డు ఏదైతే జటిలమైన సమస్యగా ఉందో దాని మీద పూర్తి స్థాయిలో మాట్లాడి దానికి ఒక మంచి ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టి కాలుష్యం రహిత ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి తీసుకురావాలనేది పరిష్కారం చేస్తామని చెప్పారు. రైతులకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం, ఆనాడు వివి రమణ గారు ఏవైతే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారో అది నిర్వీర్యం అయిపోయి మూతపడ్డదో గత 5 సంవత్సరాలుగా. అటువంటి ఫ్యాక్టరీల స్థానంలో ఇది ఒకటే కదా, ఇది ఏటుకొప్పాక, తాండవ, భీమసింగ్, అటు శ్రీకాకుళంలో నాందావలస, వీటి స్థానంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని హెచ్పిసిఎల్, ఐఓసి, ఇండియన్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో వాటితో అనుసంధానమై 20% బ్లెండింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి వాటితో కలిపి పెట్టాలని నిన్న ప్రకటించారు. జిల్లాలో మన అనకాపల్లి జిల్లాకి గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది. దాన్ని 100 పడకల నుంచి 250 పడకలు అయితే విస్తరణ చేశారు. కానీ దాన్ని సరిపడగా అన్ని స్పెషాలిటీస్ లేవు ఇక్కడ, దానికి సరిపడా ల్యాబొరేటరీస్ లేవు. ఇవన్నీ కూడా కల్పించి జిల్లా ఆసుపత్రిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అది రూపొందించి బెడ్ స్ట్రెంత్ కూడా పెంచి ఒక జిల్లా రెఫరల్ హాస్పిటల్ కేజీహెచ్ ఎలా అయితే ఉందో ఆ స్థాయిలో అనకాపల్లి కూడా ఈ హాస్పిటల్ స్థాయిని పెంచాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో బెల్లం మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది దేశంలోనే 2వ అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన మార్కెట్ పూర్వ వైభవాన్ని కోల్పోయింది. దానికి కారణాలు పరిశీలించి అది ఏ రకంగా మళ్ళీ ఆ మార్కెట్ ని పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమం ఏ రకంగా చేయగలుగుతాం అన్నది కూడా వర్తకులతోనూ కార్మికులతోనూ చర్చించి తగు నిర్ణయం తీసుకుని అది రివైవ్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా తెలియపరిచారు. వాటికి సంబంధించి తిరుపతి గతంలో మన అనకాపల్లి బెల్లాన్ని వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని కానీ అక్కడ ప్రసాద కార్యక్రమాలకి ఉపయోగించేవారు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చాక ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో తయారైన బెల్లం మరి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. ఆ ప్రక్రియని ఆపి ఈ రాష్ట్రం నుంచే ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచే మళ్ళీ అయ్యే విధంగా వారు చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేశారు. విషయం ఏంటంటే ఆర్ఈసిఎస్ గతంలో ఎంతో వైభవం ఉండి ఆనాడు పెద్దలు పివి రమణ గారు, స్వర్గీయ పివి రమణ గారు టైంలో తీసుకొచ్చినటువంటి ఆర్ఈసిఎస్ పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా కొలగొట్టబడి అది ఏపీఈపీడీసీఎల్లో కలిపేయడం జరిగింది. మళ్ళీ దాన్ని డీమెచ్ చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీగానే కొనసాగించాలని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇది రైతులకు చాలా ఉపయోగపడే విషయం, రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏవైతే పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసే ప్రక్రియకి భూములు తీసుకున్నారో ఇట్లా రాజుపాలెం కానీ, శంకరం కానీ, కోడూరులో వీటన్నిటిలో కూడా పరిశ్రమలు వచ్చే విధంగా వారు కృషి చేయడమే కాకుండా విద్యార్థులకి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇంచుమించుగా అనకాపల్లిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలియని విషయాలు కూడా నిన్న ప్రస్తావించారు. అంటే పూర్తి అవగాహనతో చేసినటువంటి ప్రక్రియగా ఏదో నోటి మాట కాకుండా తూచా తప్పకుండా ఇవి చేసి తీరతామని చెప్పినందుకు వారికి అనకాపల్లి ప్రజల తరఫున, అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ప్రజలు అందరూ కూడా నేను కోరేది ఏవైతే కార్యక్రమాలు చెప్పామో అవి తూచా తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం, తలపెడతాం, పూర్తి చేస్తాం. అదేవిధంగా మెగాలయ ఒకటి ఉంది ఇక్కడ సినిమా, ఇది వెనక చెరులోపల ఖండంలో 2 ఉన్నాయి. గతంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చాలా కాలం పెండింగ్ ఉంటే అవి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో 2008లో అనుకుంటాను అది మెగా లేఅవుట్ అని ఇక్కడ 60 ఎకరాలు, ఆ పక్కనేమో రాజీవ్ గుణకాల పాలిసి పెట్టాం. అవి 2 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి కాకుండా అట్టగా ఉన్నాయి. ఈ 15-20 సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజధాని రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ అదే రైతులు ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అది మెగా లేఅవుట్ తక్షణమే పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది.